మీ నర్సేదాతో మొత్తానికైతే మరి ఎంపీ అనిల్ కుమార్ అన్న కంటపడ్డాడు. ఏందో నాట శంషాబాద్ నోవాటేలా భూభారతి ఇందిరమ్మ ఇండ్లు ఇక ఎస్సీ వర్గీకరణ సన్న బియ్యం ఇక మరి ముందుగానైతే ఈ సన్న బియ్యం పండుగ మరి బాగానే కథమతలో ఊరూరా మూత పోగించుకుంటా ఇల్లుగాళ్ళకు పని జర్రా ఇక పక్కకు పెట్టి మరి మందిన కూడా బోధింటున్నాడు సన్నభూవ పండుగ. మరి సన్నభూవ పండుగ మరి మా బీజేపీ కోళ్ళేమో మోదీ బియ్యం అని అయ్యే ఊర్లో పెడుతున్నాయి. మరి ఇది సన్నభూవ పండుగ మోదీ బియ్యం పండుగ ఎక్కడ అర్థమవుతుంది జనాలకు? మోడీ బియ్యం ఎందుకైతే మా రేవంత్ అన్న ఇచ్చిండు, మా ప్రభుత్వం ఇచ్చింది మా బియ్యం, ఇది మా సన్న బియ్యం, ఇది మా సన్న బియ్యము మా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేము ఇస్తున్న బియ్యము. మేము ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే సన్న బియ్యం ఒక కళ, ఆ కళని ఈరోజు మా ప్రభుత్వం నెరవేర్చింది. ఈరోజు మొత్తం తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా అన్న దండాలు పెట్టుకుంటాం, మీరు నిజంగా కూడా మీ రుణం తీసుకోలేము. ఎందుకంటే మేము దొడ్డు బియ్యం తినేటోళ్ళం, ఇవాళ సన్న బియ్యం తింటున్నాం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మంత్రి పుణ్యం అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. దానికి ఎట్లా చెప్తారు? ఇది అసలు కథ ఇదే. దుబ్బాక కోళ్ళాగా అది మొత్తం రడగాబు పెడగాబు మొత్తం కాలు దుబ్బి లెంకలు కొడుతుంది, పడగొడతా అంటుంది. మరి కోసకి ఎట్లా అవుతుంది? మరి ఏం ఆలోచన చేస్తారు ఇవాళ? పడగొడతా అంటే రాత్రి దిగలేనట్టుంది పెద్ద మనిషికి. రాత్రి దిగంది పొద్దున్న వచ్చి ఏం మాట్లాడక మాటలు మాట్లాడుతున్నాడు. ఇది గతంలో వాళ్ళు చేసిన ప్రాక్టీస్ ఇదంతా. పడగొడతా అంటే ఎవడన్నా ఎస్ఐకి ఏమన్నా ఇచ్చి లోపడేసుకున్నాడు, కంప కింద వేసుకునే అలవాటు. ఇది తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పిన ప్రభుత్వం ఇది. తెలంగాణ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి నాయకత్వం ఇచ్చి నడుపు అని చెప్పి, అరే మేము కేవలం ఎన్ని నెలలు అయింది మేము వచ్చి? సంవత్సరంన్నర కూడా కాలేదు. ఇన్ని సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇలా బీసీలకు అసెంబ్లీలో ఒక చట్టం పాస్ చేసినాము, ఎస్సీ సబ్ కేటగరైజ్ చేసినాము. ఇవన్నీ చూసి వాళ్ళు రాత్రిపూట ఎక్కువ 2 పెగులు ఎక్కువ వేస్తున్నట్టు పొద్దున్న లేవంగా ఏం మాట్లాడకుండా ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అంతే మరి. ఓ రామచంద్ర, మరి ఈ కంచగచ్చిబౌలి కథ ఏందే ఇది? మరి సుప్రీంకోర్టు ఏమో సర్కార్దే అని చెప్పిందని ముచ్చట బయటకు వచ్చే మళ్ళా అన్నాలనే ఈ జింకలు ఏడ్చినాయి, నెమలీలు అరిచినాయి, ఏనుగులు బొర్రబడ్డాయి అనే వరకల్లా కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళా కోర్టు దాకా పోయింది కథ. ఇది కొలిక్కి వస్తుందా? మరి మీది కూడా వెళ్ళి సంసారం అవుతున్నట్టుంది. సంసారాన్ని నిగ్గదిద్దామంటే ఈ కోళ్ళ దగ్గర మీకు కొంకులు నరుకుతా ఉండే. మరి ఎడ చేస్తారు సంసారం, తెలంగాణ సంసారం? మా సంసారంకి ఏంటి? మా సంసారం మంచిగా ఉంది. మా సంసారం అందరూ మంచిగా ఉన్నారు, అందరు గట్టిగా ఉన్నారు. ప్రజలల్లో గట్టిగా తిరుగుతున్నాం. ఇక నువ్వు చెప్పినట్టు ఎస్సీఓ సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే ఈ మధ్యకాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక అది వచ్చింది. ఏది? టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వచ్చి నీవు ఇప్పుడు ఇట్లున్నావు కదా, ఆ టెక్నాలజీ పెడితే నువ్వు సూట్ వేసుకొని నిన్ను పక్కకు తీసుకొని మన ఎవరు అమెరికా ప్రెసిడెంట్ పక్కన కూడా నిన్ను నిలబడిపించే కెపాసిటీ. ఇవన్నీ పోతే నువ్వు సూట్ వేసుకొని ట్రంప్ పక్కన నువ్వు మాట్లాడుతున్నట్టు చాయ్ తాగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. వీళ్ళు చేసిరేంది బీజేపీ నాయకులు అందరూ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆడ జింకలు ఉన్నాయి, నెమలీలు ఉన్నాయి, ఏనుగులు ఎడికని వచ్చినాయి. ఏంది ఇదంతా పిచ్చి పనులు? మళ్ళీ అదే కాకుండా నరేంద్ర మోడీ గారు హర్యానాలో మాట్లాడుతూ కూడా అదే చెప్పిండు. ఆ పెద్ద మనిషిని కూడా వీళ్ళందరూ అబద్ధాలు చెప్పుకుంటా ఆ పెద్ద మనిషిని కూడా మిస్లీడ్ చేయడం జరిగింది. ఈ బీజేపీ నాయకులు సిగ్గుండాలి. ఏదైనా చెప్పేటప్పుడు ప్రజలకు చెప్పేటప్పుడు ప్రాక్టికల్ గా తన ఎవిడెన్స్ ఉండాలి. అడవి భూమి అంటే ఎట్లుంటది? నువ్వు కూడా అడవిలో తిరిగినవే కదా. మనం సిరిశైలం పోతాం, ఏమన్నా పోతే ఎందుకు మన దగ్గర ఇక్కడ గండిపేట పోతుంటే ఆడ ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది. ఫారెస్ట్ ఏరియా ఎప్పుడైనా కూడా మొత్తం బౌండరీ ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు. ఫారెస్ట్ సంబంధించిన ఈడ జింకలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండరు, ఆరన్ గుట్టకు అని చెప్పి బోర్డు పెడతారు. ఆడేమన్నా పెట్టిరా? పెట్టలేరు కదా. ఇదంతా ప్రజలని మోసం చేసి ప్రజలను మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని శక్తులతో అడ్డు పెట్టుకున్నా కూడా అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ 100% దాన్ని అక్కడ చేస్తుంది. ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే ఏడవో కొట్టుకున్నావో ఆడ దేవులు ఆడుకోవాలన్నట్టుగా మరి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నందుకు కొద్దిగంత వ్యవహారం కింద మీద అయింది కాబట్టి మళ్ళీ ఆడికే పోదాము అని ఇప్పుడు హన్మకొండ ఎలక తుర్తిలో ఏదో సభ పెట్టుకుంటున్నారట. మళ్ళీ సెంటిమెంట్ ను బుట్టించి మళ్ళీ జనాలను మళ్ళీ దృష్టి మలుపుకుందామని చూస్తున్నారట. మరి ఇప్పుడు ఫామ్ హౌస్ లో కోయిలాగా లెంకలు కొట్టుకుంటా రేపో మాపో వచ్చే అలా ఉంది. మరి మీరు నెగుతారా? కోయిలాకు అడ్డం పడతారా? ఏంది ఫామ్ హౌస్ కానీ బయటికి వస్తుందా? ఓ అమ్మ 20 ఏం పిల్లగా 25 తారీఖు నాడు మోదం అవుతుంది కదా.
బయటికి వస్తా అంటే అందరు సంబరాలు చేసుకో రాక బయటికి వస్తుంది పెద్ద మనిషి బయటికి వస్తే రెండు పెగులు ఎక్కువనే వస్తుంది అందరికి. అట్లా మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్తే అర్థమవుతుంది బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ చేస్తారట మళ్ళీ. అదే అడిగే తీసుకొస్తారు మళ్ళీ మొదటికి వస్తుందట. వాళ్ళు ఎంతో ఆశతో బీఆర్ఎస్ పెట్టుకోరు, ఇలా ఏమైతారో పోయి బంగాళాఖాతంలో పడ్డారు. వాళ్ళు చేయాల్సింది ఏంది, ప్రజలకు వెళ్ళి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరికి తీసుకురావాలి, ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేయాలి, సార్ ఈ నియోజకవర్గం ఈ ప్రాబ్లం ఉంది మీరు కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పాలి. కానీ ప్రతిసారి ఏం మాట్లాడినా కూడా దాన్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు చాలా తెలివివంతులు, వాళ్ళకి అన్ని అర్థమవుతాయి. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేస్తారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే పైసల పిచ్చితోని సోషల్ మీడియాని అక్వైర్ చేసుకొని వాళ్ళు ఒక డబ్బా పెట్టుకొని గప 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 గుద్దుకుంటున్నారు. వాళ్ళు ఆయన తుమ్మిన దగ్గిన ఆయన ఒక టీం పెట్టుకొని అరే అన్న తుమ్మిండి అంటున్నారు. అరే అన్న దగ్గిండి అంటారు. ఏమవుతుంది? ప్రజలందరినీ ప్రాక్టికల్గా అందరినీ మిస్లీడ్ చేయవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంది ప్రభుత్వం. బీసీలకు భారతదేశంలో ఎక్కడ చెయ్యని విధంగా ఈరోజు ఒక చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ వాళ్ళతో కొట్లాడు, బీసీ బిల్ పాస్ చేపి పార్లమెంట్లో. మరి బీసీ బిల్లులో మీరు ముస్లింలను బీసీ జాబితా పెట్టినట్టుగా ఆ ముస్లింలను తీసే ఉంటారు. వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. అల్లనే వాళ్ళు కూడా ముస్లింలలో కూడా బీసీ కేటగరైజేషన్ లో ఉన్నారు. వాళ్ళకు రావాల్సిన వాట వాళ్ళకు వస్తుంది. ఇవన్నీ పిచ్చి మాటలు కాదు. మీకు దమ్ము ఉంటే నాడు అందరం కలిసి కొట్లాడదాం. బీజేపీ నాయకులకు కూడా చెప్తున్నా, అరే మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, స్టేట్ లో అదైపోతుంది, అంతెందుకు? మీకు నిజంగా కూడా బీసీల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ తనకు అందరం కలిసి పోదాం, పార్లమెంట్ లో పోరాటం చేద్దాం, బిల్ ని అప్రూవల్ చేసి తీసుకొద్దాం. సరే, ఒక్క మాట, ఇప్పుడు ఈ ధరణి దందా అని బీఆర్ఎస్ కోళ్ళాగలు ధరణి దందా పేరు మీద ఒక్క మాటే ధరణి దందా పేరు మీద విస్తీర్ణంలో సర్వే నెంబర్లలో అందులో ఇంట్లో మొత్తం తప్పులైన ఈ ధరణిని మొత్తం బంగాళాఖాతంలో కలుపుతామని మీరు అప్పుడు అన్నారు, అంతేనా? మరి ఇప్పుడు భూభారతి తీసుకొని వస్తారు. ఈ భూభారత్ తోటి మరి ఏ రకంగా మేలు జరగబోతుంది జనాలకు? అన్న, ధరణిలో జరిగిన వాస్తవాలు అందరికీ తెలుసు. ధరణి అడ్డం పెట్టి వీళ్ళ కుటుంబం మొత్తం పేదవాళ్ళ భూమిలను దోచుకుంది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ఏ రకంగా అన్యాయం జరగద్దన్న ఒక ఉద్దేశంతో నిన్న పెద్ద ఎత్తున కూడా దాన్ని లాంచ్ చేయడం, భూభారతిని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణం ఏంటిదంటే ఎవరికి ఏమున్నా కూడా అది ఒక మంచిగా దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీకున్న భూమి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నీ రెక్టిఫై చేయడానికే ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ పోతుండే, కానీ నిన్న ముఖ్యమంత్రి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా వాళ్ళే మీ దగ్గరకు వస్తారు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమని చెప్పారు. డైరెక్ట్ కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు కూడా పెట్టాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక ఇది మొత్తానికైతే మరి ఇక శంషాబాద్ నోవాటెల్ హోటళ్ళలో మరి ఇక షెడ్డో పాటో కొట్టంత పండగ లేక మరి ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మరి ఇక గుంపు కట్టుకొని ఈడ షెడ్డో పాటో మరి గుసగుస పెట్టుకుంటారట. ఇక మరి అలా ఏం మాట్లాడుకుంటారో ఏం కథ అని మొత్తానికైతే తోటి మరి ఎంపీ అనిల్ కుమార్ ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుని ఇంకా కూడా కొంతమంది వచ్చేది ఉంది. మరి వచ్చినాక వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా, చూస్తూనే ఉండరు మన నేను. ఇక మరి గాలినే గోరగా మేఘాలే మేరగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు కడుపు ఉండదు కంటి నిండా వండాలని మరి ఇక రేవంత్ సర్కారుకి ఈ రకంగా ఇందిరమ్మ ఇండ్లు అని ఏందో మరి లక్ష చెక్కు. మరి శంషాబాదు నోవాటెల్ హోటల్లో మరి ఈ రకంగా చెక్కులు అందుకోరు. ఎవరు ఇచ్చారు అమ్మాయి చెక్కు? రేవంత్ రెడ్డి సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్. ఇల్లు ఇక మంచిగా రేపటి సార్ కంటి నిండా తిని మంచిగా కడుపు నిండా తిని కంటి నిండా అనుకుంటారా? ఇక అవును, అంతేనా? అంతే. ఇన్నాళ్ళ దాకా బాధలు తిప్పవునా? అవును, లేకుండా ఇల్లు ఇడుపు లేకుండే సార్. ఎటువంటి బాధలు అయినా ఇల్లు లేకపోతే? ఇల్లు లేకుంటే చాలా బాధ ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. అంతేనా? మరి మీ ఇల్లు కాళ్ళు అయినారు ఈమె కూడానా? ఏమైనా ఇన్నాళ్ళ దాకా మరి ఇప్పుడు దోమలు ఈగలు ఈ సంసారంలో నువ్వు కూడా మగ్గిపోయినావు. మరి రేవంత్ అనేది ఇలా చెక్క ఎంత అందుకున్నావు? చెక్క అందుకున్నావు. మరి ఎట్ట అనిపిస్తుంది? పానం తావన పడదా? మంచిగా ఉంది సార్, సంతోషంగా ఉంది. అంతేనా?
ఏం పేరు నీ పేరు? మసరు మసరు మసరు. ఏం సంగతి పట్టుకొని తిరుగుతున్నావు? ఇల్లు కొరాకు ఇల్లు కొరా సార్ అంటదే ఇల్లు బాధ ఇల్లుకు చెక్క అందుకున్నావు. మరి ఇప్పుడు ఈ చెక్కు కూడా పోయి ఏరేయాలి. బేకలేయాలి. అమ్మో తెలియకలే. మొత్తానికి చెక్క అందుకున్నావు. ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకు అంతే మంచిగా నిజమైన వాళ్ళకే వస్తున్నాయా లేకపోతే ఏమైనా గోల్మాల్ వ్యవహారం ఉందా? ఏం కోలు మచ్చిదే వస్తున్నా అంతేనా? మచ్చిదే వస్తున్నా ఇదివరకు ఇల్లు గిట్ట ఏం లేదా? పేక ఇల్లు ఆయన ఏం పని చేస్తాడు? తండాల నీళ్ళు పోస్తాడు నెలకు 2000 అనిపిస్తుంది మరి రేవంత్ సర్కార్ ఏమనిపిస్తుంది? మచ్చిదే చేస్తున్నాడు ఏమంటారు ఊరపడ్డ జనాలు ఏమంటారు? ఏమంటారు మచ్చి చేసినాడు ఇల్లు కొట్టిస్తున్నాడు ఇల్లు ఇస్తున్నారు మచ్చి చేస్తున్నాడు అది సనబియ్యం వచ్చియా? వచ్చియా? వచ్చింది ఎట్లా కమా ఉందా బువ్వా? మనం అదే తింటున్నాం మచ్చి తినడం మరి మీ మొగాయనకు మంచి బిరుగు తింటుండే ఇప్పుడు సన్నబియ్యం తింటుండు సార్. అవునా పిరా? తింటున్నాం సార్ సన్నబియ్యం. నిజంగా నాగుతుంటావా? అదే కంట్రోల్ బియ్యమే అటు పాలిష్ కొట్టి ఇస్తున్నారు అంటారు నిజమేనా? మంచిగానే ఉన్నాయి బియ్యం మంచిగానే ఉన్నాయి సన్న బియ్యం మంచిగా ఉన్నాయి. మొత్తానికైతే మరి శంషాబాద్ నోవాటేలా మరి ఈ రకంగా మరి ఇక ఇందిరమ్మ ఇండ్ల అరువురాలు ఎవరైతే ఉన్నారో మరి లబ్ధిదారులు మరి చెక్కులు అందుకున్నారు. ఇక వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ గుండెలలో ఆనందం పొంగి పొరుతుంది. ఇక మరి 90 ఇండ్లు వచ్చినాయి కప్పాడుకు. పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోండు. ఏ ఊరు? కప్పాడు ఇబ్రాహీంపట్నం కప్పాడు గ్రామం. ఇబ్రాహీంపట్నం మండలమా? ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మా కప్పపాడు గ్రామాన్ని కేటాయించిండు కాన్స్టిట్యున్సీలా. అయితే మా 92 ఇండ్లు మాకు శాంక్షన్ చేసిండు ఆల్రెడీ. ఇప్పుడు 50 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ అయిపోయినాయి. ఇంకా మిగతా ఇండ్లు కూడా ఇప్పుడు ఇలా చెక్ వచ్చిందిగా, ఈ ₹1,00,000 చెక్. ఈ ₹1,00,000 చెక్ చూసి మిగతా లబ్ధిదారులందరూ కూడా రేపటి నుంచి అందరూ షురూ చేస్తారు పనులు. మరి కాంగ్రెస్ కార్యకర్తలకే వచ్చియా నిజమే లబ్ధిదారులకు వచ్చియా? అందరు పేదలకు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి వచ్చింది. పెంకల ఇల్లుకు రేకుల ఇల్లు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిర్రు. దాని ప్రకారమే ఈ ఆఫీసర్లు చేసిర్రు. పరుగు ఎవరి మీద పోతుంది. అయితే మీ దగ్గర తాత? మాది ఇబ్రాహీంపట్నం కప్పపాడు. ఇబ్రాహీంపట్నం మగోనివేనా? ఏంది మరి చెక్కులో నువ్వు కూడా ఉందా నీ పాత్ర? మా పిల్లలే కాబట్టి ఇల్లులోకి ఇప్పించినాం. పాపం వాళ్ళు ఏం లేదు, భూమి లేదు, ఇల్లు లేదు. మాలనే రంగారెడ్డి అన్న మాకు మంచి సహకారం ఇస్తుంది. రేవంత్ అన్న గిట మంచి అభివృద్ధిలో ఉన్నాం. మొత్తానికైతే ఇక మరి తోడు నీడగా మాకు రేపో మాపో గూడు అయ్యే కోపం కొడుతుంది. ఇక ఇన్నాళ్ళక గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోనా గూడేసుకొని ఏ తిప్పలు కాదు బాధలు కాదు దోమలు ఈగలు సంసారం చేస్తుంటే ఇక్కడ మేము సంసారం చేయవలసి వచ్చింది. ఇక నిద్ర ఉండకపోయే బువ్వ లేకపోయే మొత్తానికి మాకు ఒక గూడు మాత్రం జర్రంతా మాకు వచ్చే అలా ఉందని ఇక వాళ్ళ ఆనందం అయితే గుండెలకు వెళ్ళి పొంగి పొరుతుంది. ఇక మరి ఇంకా కూడా కొంతమంది ఉన్నారు. ఇక మరి నాయకులు ఏమంటారు, మరి చోటా మోటా లీడర్లు ఏమంటారు, ఇంకా లబ్ధిదారులు కూడా ఏమంటారో వినిపిస్తా చూస్తూనే ఉంటారు. మన ఏం నేను ఎట్లా ఏంది ఏం కదా ఏంది సిఎల్పి మీటింగ్ మరి లోపల ఏ మీటింగ్ జరిగాయి ఎట్లా ఏం మాట్లాడుకున్నారు? లేదు పార్టీ నిర్మాణం మీద ఎంతో చేస్తానం కదా, మరి ఇంతంతా చెప్పుకోవడం ఎక్కువ చెప్పాలి. మనం చేసిన దానంతా కూడా చెప్పుకోలేకపోతాను కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రతిపక్షాలు ఎంతసేపు విమర్శలు చేయడం మొదలు పెడుతున్నారు. ఆ విమర్శల్ని తిప్పి కొట్టాలి. వారు ఎందుకంటే బియ్యం ఇస్తానం ఇవాళ చరిత్ర లెక్క నన్ను ఇచ్చిండ్రా బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఉండి మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నాడు. మరి పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంటే, పక్క రాష్ట్రాలలో బాంబేలో కూడా ఉన్నది మహారాష్ట్రలో, మరి అక్కడ ఎందుకు ఇయ్యలే? సపోర్ట్ చేయరు. ఇక ఇంకోటి బండి కోయిలాగా ఏమంటుంది అంటే మోడీ బియ్యం సన్న బియ్యం కాదు మోడీ బియ్యం అని రేపటి మొత్తం ప్రచారం చేసుకుంటారట. మీరు పథకాలు అమలు చేసుకుంటా పరుగులు పెట్టిస్తారు కానీ ప్రచారంలో వెనకబడుతున్నారు అనే కథ ముంగడికి వస్తుంది. మరి మోడీ బియ్యం అంటారు కానీ బీజేపీ వాళ్ళు మరి ఆ కథ మాత్రం ఇప్పిసేపు మరి కోయిలాగా అదే చెప్తున్నా కదా, పక్క రాష్ట్రాలు ఎందుకు ఇయ్యలేదు? వాళ్ళు ఎన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్ ఉంది కదా, దానికి ఎందుకు ఇయ్యలేదో ప్రజలకు జవాబు చెప్పు. మీరే ఇచ్చినట్టయితే ఈ ఒక్క రాష్ట్రంలో ఇస్తాను మేమేమి ఇస్తాను దాన్ని జీర్ణించుకోలేక మేము ఇస్తాను అని చెప్పుకుంటారు. పక్కన మా రాష్ట్రాలు ఎందుకు ఇవ్వట్లే? పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి సంబంధించిన గవర్నమెంటే కదా, మరి దేనికి ఇవ్వట్లే? దానికి జవాబు దొరకదు. ఇంకోటి ఉంటాడు వాడు గుంటనక్క తిరిగా నూకలున్నాయి అంటాడు. వాడు పెట్టినప్పుడు నూకలు లేవు అసలు లేవు ఏది లేదు. మేము 9 రకాల సరుకులు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో గతంలో. మరి బక్కాయిని వచ్చినాక దొడ్డు బియ్యం తప్ప వేరే ఇచ్చిండా? మరి అప్పుడు ఎక్కడ మాట్లాడలేవాడు? ఇవన్నీ దొంగల ముఠా
ఒకటి తయారై దోసుక తినడానికి అలవాటు పడి ఈ దుకాణాలు పెట్టిండు. కంచె గచ్చిపోయింది కథ మరి ఎట చేస్తావే ఇప్పుడు వాళ్ళు ఓపిక కింద పడే అది వీళ్ళకు సంసారం వెళ్ళకనే ఇక వీటి మీద పడ్డారు. మేము సెంటు భూమి కూడా అమ్మలేదు, ఇంచు భూమి అమ్మలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా కంచె గచ్చి భూములు అమ్ముకొని సంసారం వెళ్ళ తీసుకోవాలని చూస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళు పుకారాలు చెప్తున్నారు అనుకో రాజు. 7 లక్షల కోట్ల అప్పు చేసిన దుర్మార్గులు వీళ్ళకి 400 ఎకరాలు అమ్మినంటే అమ్మితే ఖైదం చూపి వాటి బాండ్లు చేసి ఇచ్చినవరా నాయన అని చెప్పి పెట్టుకొని కూర్చొని దానికి ఇచ్చేసినామని మా బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా కూడా దానికి కాదని చెప్పి ఏది నోటికి ఇవాళ బియ్యం అంటాడు, రేపు భూములు అంటాడు, రేపు ఇంకో రోజు ఒకటి అంటాడు. చెప్పిన దానికి ఈయనే ఓపిక ఉండదు. పోనీ ఆధారం తేరంటే ఆధారం తేరు. కేసీరామయ్య ధరణిని దందా అంచిది, ఇక మరి పాతాళ లోకంలో బంగాళాఖాతం కలుపుతా అంచిది. మరి ఇప్పుడు భూభారత్ తీసుకోవచ్చు, భూభారత్ తోటి పేదోళ్ళకి ఏమైనా న్యాయం అవుతుందా? ఎందుకు కాదు, తప్పకుండా. అసలు పేదోళ్ళ గురించే పెట్టింది భూభారత్ గురించి. దాని గురించి క్లుప్తంగా వివరించి కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు 4 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని వివరించండి పేదవాళ్లకు. రాత్రి భూములు మాయం చేసిన దొంగలు ఉన్నారు కదా, ఆ ముఠా దొంగలని బయటకు వెళ్ళాలని ఇది పెట్టింది. ఎమ్మెల్యే నాయి రాజేంద్ర ఈ రకంగా ఆంబాయ వెళ్ళవలసుకుని మరి ఇంకా కూడా కొంతమంది ఇక మరి ఎటువంటి సంగతి ఏంది కథ మాత్రం అందిస్తా చూస్తూనే ఉంటారు మన ఏఎన్ఎన్. మురళీ నాయక్ అని కలిసిండు, మరి పెద్ద మనిషి ఏం చెప్తాడు ఏంది ఏం కథ. మరి ఇప్పటిదాకా శంషాబాద్ నోవాటెల ఓటల్లా ఏం గుసగుస ఇప్పుడు కళ్ళ మార్కెట్లలో ఒడ్ల రాసులు పోసుకుంటే జనాలు ఇదే పని మీద ఉంటారట. ఇప్పటికి ఫోన్ చేసారు సారు, ఏం నడిచింది సిఎల్పి మీటింగ్ లో ఏం చెప్పిండ్రు ఏమంటాం సార్ ముఖ్యమంత్రి సార్? అన్న ముందుగా మీకు నమస్కారం అన్న. ముఖ్యంగా ఈరోజు సిఎల్పి మీటింగు మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ఇప్పుడు రేషన్ షాపులలో సన్న బియ్యాలు ఇస్తా ఉన్నారు. అందుకే ఎవరెవరికి లబ్ధిదారులు ఉన్నారో పేద కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు భోజనాలు చేయండి 10 మందికి తెలియజేసే విధంగా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకం ప్రతి ఇంట్లో సన్న బియ్యం వండుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాబట్టి ప్రజలకు మీరు ఈ గొప్ప అవకాశాలు ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరినరు. అదేవిధంగా మన బీసీ కేటగరైజేషన్ ఏదైతే ఉందో బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ వీటి గురించి మీరు ప్రజలకు తీసుకెళ్ళని చెప్పడం జరిగింది. భూభారతి చట్టం ఏదైతే నిన్ననే మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనం ప్రవేశపెట్టినటువంటి భూభారతి గురించి విధి విధానాలు తెలియజేయడం జరిగింది. ఇవే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళని చెప్పేసి ఈరోజు మాకు దిశ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాలు దువ్వి రంకెనేసి దుమ్ము రేపుతుంది కోళ్ళగా. మేము ప్రభుత్వాన్ని పడగొడతాము, ఇటు మలుస్తాము అటు మలుస్తాము, ఆఖరికి వస్తాల కల్లా ఉత్తపుర్ర అవుతుంది అనేది మరి ఆ కోళ్ళగా లెంకలు కొడుతుంది సారు. ఏం చేస్తారు మరి ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి ఏం చెప్తావు? అది లెంకలు కొడుతుంది జోరుగా. ఇప్పుడు మేము గెలిచినప్పటి నుంచి కేసీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంతసేపు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడగొడదామని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సార్లు అధికారంలోనే ఉంటది. వాళ్ళని ఒక్కడే చెప్తా ఉన్నా, మీరు చెప్పినటువంటి తాటకు చప్పుళ్ళకి ఎవరు భయపడరు. కాంగ్రెస్ పార్టీ ఐక్యమత్యంగా ఉంది. ఎమ్మెల్యేలు అందరూ ఒక్క తాటి మీద నడుస్తూ ఉన్నారు. ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కార్యకర్తకు అదేవిధంగా పేదోడు గుండె చప్పుళ్ళై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పాలిస్తూ ఉంది. కాబట్టి మీరు చెప్పిన ఉత్తమ ముచ్చట్లు ఇటువంటి పగటి కళలు కనకండి మీకు తెలియజేస్తున్నాం. ఇందిరామా ఇల్లు సార్ ఒక్క మరి ఇందిరామా ఇల్లు మరి ఆ కథ ఎట్లా మరి కాంగ్రెస్ కార్యకర్తలకే పోతున్నాయి అనేది మరి జరంతా ఏమో అంటూ బీఆర్ఎస్ కోయాలి. మేము ఒక్కటే చెప్తా ఉన్నా, ఇందిరమ్మ ఇల్లులు కూడా ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి శాసన సభ్యునికి 3500 ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వబోతున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లులు కూడా L1 లిస్ట్ లో అతి పేదవాడు పార్టీలకు అతీతంగా చివరి వరుసలో ఉన్నటువంటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తాం. ఇది మొత్తానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకోవడం ఏం సంగతి గుసగుస ఏమన్నాడు జనాలకు ఏం చెప్తున్నావు? ఏం గుసగుసలేదు అంతేనా? కార్యక్రమం ప్రభుత్వం ఈ దుబ్బాక కోయానట్టు చేస్తే అది గంతులు వేస్తుంది, లెక్కలు కొడుతుంది, దుమ్ము రేగుతుంది. అది ఇక రేపో మాపో ప్రభుత్వం పడగొడతా ఉంటుంది ఆ కోయిలాగా. జర్ర ఏం చెప్తావు ఆ కోయిలాకు? ప్రభుత్వం పడగొట్టే ఆయన తరం కాదు, ఆయన తాత తరం కూడా కాదు. అంతేనా? మరి ఇప్పుడు ఈ సన్న బియ్యం పండుగ ఏందా? వాళ్ళు మోడీ బియ్యం పండుగ అంటారు బీజేపీ వాళ్ళు. మోడీ బియ్యం అయితే దేశం మొత్తం వేయాలి కదా. తెలంగాణ ఒక్కటి మేమే ఇస్తున్నాం. మోడీ చాలా రాష్ట్రంలో ఉంది కదా, అయ్యలే కదా. తెలంగాణ రాష్ట్రంలో మేము మాత్రమే ఇస్తున్నాం, దేశంలో ఎక్కడ ఇవ్వట్లేదు. మోడీ బియ్యం చాలా దేశాల్లో రాష్ట్రాల్లో ఉంది. మరి ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు ధరని దంద చేసి అంటుంది, బంగాళాఖాతంలో కలుపుతా అంటుంది. మరి ఇప్పుడు భూభారతి తెచ్చిర్రు, న్యాయం అవుతుంది అంటవా? ధరణిని బంగాళాఖాతం కలిపి భూభారతి ప్రజలకు అంకితం చేస్తున్నాం. పక్క న్యాయం అవుతుంది పేదవారికి 100%. ఈ రకంగా మరి పెద్ద మనిషి అమ్మాయి ఎలా పోసుకుంటూ ఇక చూద్దాం. మరి ఇంకా కూడా కొంతమంది ఏమంటారు ఎమ్మెల్యే ఇక మరి పెద్ద మనిషి ఏం చెప్పబోతాడు ఏంది ఏం కథ? యావత్ తెలంగాణ జనాలు ఎదురు చూస్తా ఉన్నారు. శంషాబాద్ నోవేటాల్లో ఏం జరిగే
ఇక మరి సబ్బన్న వర్గాలు సబ్బన్న జాతులు ఇక మరి చెట్టోపాటు సారు ఏం చెప్తావు? రేవంతం సారు ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి సారు ఇలా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? లోపల గుసగుస ఏం నడిచింది? లోపల గుసగుస ఏముండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏం చేస్తుంది, ఏం చేయాలనేటువంటి ఒక డిస్కషన్. ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కూడా వేగంగా గ్రౌండ్ చేసేసి ప్రజలకు అందించేసి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక మంచి అంశాలని చెప్పాలనేటువంటి ఒక నిర్ణయాలు తప్ప గుసగుస ఏముంటది. సార్ ఇంకో ముచ్చట ఏంటంటే మరి ఇది దుబ్బాక కోల్యాగా ఎమ్మెల్యే వాంబో కొత్త ప్రభాకర్ రెడ్డి దడబెట్టి దుమ్మరం లేపుతుండు. ఇక మరి లెంకలు కొడుతుండు. ఏదో మరి ప్రభుత్వం పడిపోతుంది, మాకు వేరే వాళ్ళు మాకు పశే పడక కావాలంటే ముందుకు వస్తారు అనేది, మరి పశలతో కొంటారు అనేది కూడా గుసగుస నడుస్తుంది. మరి ఆ కోల్యా కట్టినట్టు ఏం చెప్తావు? ఆ కోల్యా 2023 ఎన్నికల్లో కూడా పైసలతో కొనుక్కుందాం ప్రజల్ని అనుకోరు. ప్రజలు తొక్కుడు తొక్కితే ఎడబోయినరు, ఫామ్ హౌస్ లో పోయినరు. ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ అక్రమాలు బయటపడతాయి అనేటువంటి ఒక భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ వారి అహంకారం పైన, వాళ్ళ పార్టీ నాయకుల యొక్క అహంకారం పైన ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు వాళ్ళు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మేము ఎన్ని బాధలు వచ్చినా తెలంగాణలో ఇంచు భూమి సెంటు భూమి కూడా అమ్మలేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కినాక సంసారం వెళ్ళక సంతకపేటల శాసకాన లేక ఇక ఈ రకంగా ఎసరు పెట్టిర్రు సర్కారు భూములకు అనేది ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లెక్కలు కొడుతున్నారు. మరి ఇది ఎంతసార్లు పద్ధతి ఇది మరి మీకు నిజంగా వెళ్తలేదా సంసారం? తెలంగాణ సంసారాన్ని మొత్తం నాశనం చేసిపోయిందే వాళ్ళు, సంసారాన్ని మొత్తం ఖరాబ్ చేసిందే వాళ్ళు, సంసారాన్ని పనికి రాకుండా చేసిందే వాళ్ళు. ఇలా రిపేర్ చేసేటువంటి పని చేస్తున్నాం తప్ప అమ్మే పనులు ఎక్కడ చేస్తలేమో. వాళ్ళు కావాలని అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అమ్మిన చరిత్ర వాళ్ళది, అమ్ముకున్న చరిత్ర వాళ్ళది, దోసుకున్న చరిత్ర వాళ్ళది, ధ్వంసం చేసినటువంటి చరిత్ర వాళ్ళది. కాబట్టి అన్ని చరిత్రలు వాళ్ళే కాబట్టి ఇతరులకు ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది అసత్యం, అబద్ధం. మరి అసెంబ్లీ ముందర జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా చెయ్యరా? మా అయ్య సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించిండు. నేను అసెంబ్లీ ముందర జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టేంత వరకు నా పోరాటం ఆపడానికి కవితమ్మ ఇప్పుడు మొండి పట్టు బిర్రా ఇప్పుడు గట్టి పట్టుదల మీద ఉన్నది సారు. మరి ఏం చెప్తావు కవితమ్మ? వాళ్ళ అయ్య 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ అయ్యతో మాట్లాడి పెట్టిచ్చేస్తే సంతోషం ఉండేది. 10 ఏళ్ళు మాట్లాడినామే ఇలా మాట్లాడుతుందంటేనే ఇది ఓట్ల కోసం అయ్యేది ఒక డ్రామా, అన్నది ఒక డ్రామా, చెల్లెది ఒక డ్రామా తప్ప అది డ్రామా కంపెనీ తప్ప దాంట్లో సత్యం లేదు. నిజంగా వాళ్ళకు బీసీల పట్ల, జ్యోతిరావు పూలే పట్ల గౌరవం ఉండుంటే ఒక బీసీ మంత్రిని బర్తరఫ్ చేసారు కదా, ఆ రోజు లేదా వాళ్ళకు. కాబట్టి వీళ్ళు బీసీల వ్యతిరేకులు, ఎస్సీల వ్యతిరేకులు, యావత్ తెలంగాణ సమాజంలో ఉండేటువంటి నిమ్న కులాల, నిమ్న వర్గాల ప్రజల వ్యతిరేకులు వాళ్ళు. కాబట్టి వీరు ఆరాధ దైవంగా భావించేటువంటి పూలే గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు. ఇక మరి సంక్షేమ పథకాలు పల్లెల్లో పరుగులు పెట్టడంలో కాంగ్రెస్ వాళ్ళు వెనకపడబడుతున్నారు ప్రచారంలో అనేది కూడా గుసగుస నడుస్తున్నారు. మరి నిజమేనా? ఎట్ట ఇది? కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతంగా ప్రజల్లోకి పోతున్నాయి, అద్భుతంగా ప్రజలు ఆస్వాదిస్తారు. ఎక్కడ వెనకబాటు లేదు, ఎక్కడ వెనకబడుతున్నటువంటిది లేదు. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలనేటువంటిది మా పార్టీ యొక్క లైన్. ఇక ఇది మొత్తానికి నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ రకంగా మన ఏ నెలకు మరి ఆంబాయ వెళ్ళబోసుకుంటూ బిడ్డలారా మరి ఇంకా కూడా కొంత మందిని ఎమ్మెల్యేలను అడుగుతా ఏం చెప్తారో ఏం కథో. గవర్నమెంట్ మంచి పని చేస్తున్నాము, అందరి దగ్గర తీసుకుపోండి, మంచి కార్యక్రమాలు, అందరం సంతోషంగా ఉన్నామని చెప్పి. అమ్మా ఒకటే అమ్మా, మీ ప్రభుత్వం పడిపోతుందట దుబ్బాక ఎమ్మెల్యే అంటుంది తల్లి, ఎట్లా చేస్తారు? ఎవరెవరో ఇవన్నీ అసత్యం మాటలు మాట్లాడితే దానికి స్పందించే అవసరం లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాము, సురక్షితంగా ఉంది ఇప్పుడు తెలంగాణ. అమ్మ చూసిన అరువులా పద్మావతి తల్లి అమ్మ ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంది. మొత్తానికి ఇక మరి పచ్చి మాటలు మనం నమ్మొద్దు, నిజాలే నిర్భయంగా ఉంటాయి, అవి నిగ్గు ధరిస్తాయి, తొందరపడకూడదు అనేది ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంది. ఇక చూద్దాం ఇంకా కూడా ఎవరెవరు
ఇప్పుడు ఏంది ఏం కథ ఏమన్నారు అలా బాగోతామని మరి పెద్ద మనిషి కూడా ఎమ్మెల్యే సార్ కూడా ఏమంటాడు ఏంది ఏం కథ సారు మరి ఎట్టేట సంగతి గుసగుస మాత్రం ఎవరు బయట పెడతలేరు అసలు ఏం జరుగుతుందో ఏం కథ అని అయోమయమైన పడ్డారు తెలంగాణ జనాలు అసలు ఏం నడుస్తున్నట్టు లోపల ఏం లేదు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాల గురించి ముచ్చట పెట్టుకున్నాం ఆ ముచ్చట జనాల దగ్గర తీసుకుపోవాలనుకున్నాం ఇంకా ఏం చేయాలి ఇంకా ఏమైనా కావాలా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా అనే అంశం తప్ప ఇంకేం లేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కొసల్లో ఉంటుందా మరి పడిపోతుందా ఎందుకంటే దుబ్బా కోయాగా చిన్న సరగా ఎంకేం చేస్తారు దుమ్ము కనబడుతుంది మేము చూడు ఇట్లా గుప్తం అంటారు మరి ఎక్కడదో ఆ బలం మరి ఎక్కడ సంగతం మరి నెగ్గుతారా ఉత్తదేనా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతానంటే మొన్న ఏదో మాట్లాడినందుకు అక్కడ నుంచి ఏమైనా వచ్చిందేమో దానికి ఏదో సరి చేసుకోవడానికి ఏదో మాట్లాడినట్టు పాపం అర్థం అట్లాంటివి కాదు కదా ఇంకా వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది జనాలు ఇవాళ దొరల పాలన పోయింది ఇవాళ బీసీలను పైకి తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసిండు దాంతోపాటు అనుకునే చేసిండు చాలా గొప్పగా చేసిండు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా బాగా అంటే మస్తు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు తెలంగాణ జనాలు తిక్కర పక్కన అవుతారు ఎందుకను ఇది సన్నబువ్వ పండుగ లేకపోతే మోడీ బియ్యం పండుగ ఎక్కడ అనేది జర ఇంకిత వీళ్ళేమో మేమే అని మీరు అంటున్నారు పేదోళ్ళ ఇళ్ళలో చేయి కడుగుతారు వాళ్ళు ఏమంటారు మోడీ ఫోటో పెట్టాలి మోడీ ఇస్తుడు బియ్యం అని వాళ్ళు అంటారు అసలు ఏంది తిక్కడ పక్కన వ్యవహారం మోడీ ఇస్తే మా తతిమ రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేడో మోడీని ఒకసారి అడగాలి ఇలా మోడీకే భయం అయింది రేవంత్ రెడ్డి ఏమో చేస్తాను మమ్మల్ని మొత్తం గంగలు కలిపెట్టట్టున్నారు సంగతి ఇలా మోడీ మాట్లాడడం మొదలు పెట్టిండు నిన్నటిదాకా కిషన్ రెడ్డి మాట్లాడాడు నిన్నటిదాకా సంజయ్ అన్న మాట్లాడాడు వీళ్ళు మాట్లాడి ఇలా మోడీకే భయం పట్టుకున్నది ఇది అసలుకే మోసం చేసేటట్టు రేవంత్ రెడ్డి ఏందో ఇలా తెలంగాణ వర్గీకరణ బీసీ కులగణన చేసి ఈ సన్న బియ్యం అన్ని ఇస్తారు మాకు అసలుకే మొత్తానికి ఊడ్చిపెట్టేటట్టు ఉన్నది భయంతో మాట్లాడుతున్నారు వాళ్ళకు దమ్ముంటే ఆ బీజేపీ రాష్ట్రాలలో కూడా ఈమను సన్న బియ్యం పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇస్తలేడు వాళ్ళ రాజ్యాలలో ఎందుకు ఇస్తలేరు మనం ఎక్కడి నుంచి ఇస్తాను మరి బీసీ కులగణన అసెంబ్లీలో పురుడు పోసిర్రు మరి పార్లమెంట్ పంపించారు ఆడ కొలికి వస్తుందా లేకపోతే పక్కేసి పండుకుంటుందా పార్లమెంట్ కాదు రాష్ట్రపతికి పోయింది ఇలా రాష్ట్రపతి ప్రభుత్వం పంపించాలి పంపించకపోతే మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 2 నెలల్లో పూర్తి చేయాలని ఖచ్చితంగా పోతుంది ఇక బీసీ ప్రభుత్వం ఈ కులగణన కానీ దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేయకపోతే మన బలహీన వర్గాల వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు ఈసారి జై భీమ్ అని రాజ్యాంగాన్ని అమలు పరిచే వాళ్ళు ఇక బీజేపీ సంగతి మోడీ సంగతి చెప్దామని ఉన్నారు అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇంకో ముచ్చట ఏం బయట పెడుతున్నారు అంటే బీసీల జాబితాలో ముస్లింలు ఎందుకు కలుపుకున్నారు ముస్లింలను మీరు తీసేయాలి అట్లయితే మేము మద్దతు ఇస్తామని వాళ్ళు అంటారు ముస్లింలు భారతీయులు కాదా ముస్లిం భారతీయులు కాదా ముస్లింలు పేదవాళ్ళు లేరా ఇలా ఆయన కమిటీలో వాళ్ళ దాంట్లో బీసీ ఒక ముస్లిం మంత్రిని కూడా పెట్టిగా ఫస్ట్ ఆయన తీసి పడేయమని చెప్పి దమ్ముంటే కేంద్రంలో మరి అన్ని రాష్ట్రాలలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటాడు కదా ఆ మోడీ ఎందుకు అంటాడు ఒకసారి దాని మీద మాట్లాడమని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఇప్పుడు ఈ బీసీ కులగణన మీద మేమే ఎక్కువ పోరాటం చేస్తున్నాం మేమే గట్టిగా కొట్లాడుతున్నాం మరి కవితమ్మ ఇప్పుడు రాగబెట్టుకుంటుంది కవితమ్మ ఓ దండం పెట్టి మోదం మోగిస్తుంది మరి ఎట్లా చేస్తారు ఇది కవితమ్మ మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా వాళ్ళు దళితులను ఎట్లా బహిష్కరించారు బీసీ బిడ్డను ఎట్లా బహిష్కరించారు ఈ 10 సంవత్సరాలు బీసీ బలహీనలు ఎంత కోసం పెట్టుకున్నారో అందరికి తెలుసు కదా మొన్న పెద్ద గుండు సొన్న ఇస్తే ఇవాళ ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు అయిపోయింది ఇక మా అడ్రస్ లేకుండా పోతే మొన్ననే ఖతం చేశారు మళ్ళీ ఖతం అవుతాం అని చెప్పి మాట్లాడతారు మరి తెలంగాణ సంవత్సరాలు వెళ్తలేదట పశువులు లేవట సంతకం పెట్టే సంస్కారం లేదట మరి ఎట్లా తీస్తారు ఈ పథకాలు అంటిది అదంటిది ఇదంటిది ఆడకలు మా 2500 తులం బంగారము అదో ఇదో వాళ్ళు అంటారు వాళ్ళకు తోడు బీఆర్ఎస్ వాళ్ళు తరిగిరు మరి ఎట్లా చేస్తారు 8.5 లక్షలు అప్పు చేసిపోయారు ఖజానా ఖాళీ చేసిపోయారు ఆయన ఎక్కడన్నా ఏదైనా ప్రభుత్వానికి జీతం తగ్గిందా జీతాలు ఇవ్వలేదా ఇచ్చిన గ్యారంటీలో పూర్తి చేస్తున్నామా 21,2 లక్షల రూపాయల రుణం 1,000 కోట్లు మాఫ్ చేస్తుంది దేశంలో ఎక్కడ చేయలే ఇవాళ మళ్ళీ యువ వికాసం పెట్టినాము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం సన్న బియ్యం పెడతా ఉన్నాం 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకో 1,00,000 ఉద్యోగాలు ఇద్దామని చూస్తాను ఇవన్నీ కూడా చేస్తా ఉంటే కడుపు మంట కళ్ళ మంట వాళ్ళ గోస అరిగోస ఇక ప్రజలు సిద్ధంగా లేరు నమ్మతలేరు 20వ తారీఖు
తారీఖు నాడు ఫామ్ హౌస్లోకి వెళ్ళి పులి బయటకు వస్తుంది, విడుదల అవుతుంది. ఇక మరి ఏం జరగబోతుందో ఏమవుతుందో మొత్తానికి ఏదో అయితట్టే ఉంది అనేది కొద్దిగా భయం పట్టుకుందా మీకు? మాక పులి వేస్తే పాపం ప్రజలు భయపడతారు, ఏదో మీద వాడు తింటదేమో అని చెప్పి. మొన్నటి దాకా తిన్నది కదా, మళ్ళీ ఎందుకు రానియాలని చెప్పి ఆలోచిస్తారు అంతే. ఇది మొత్తానికైతే మరి ఇక నోవాటల్లో ఈ రకంగా మరి పెద్ద మనిషి ఎమ్మెల్యే సాబు గిట్లా భయం వెళ్ళబోసుకుంటున్నా చూద్దాం. ఇంకా కూడా కొంతమంది ఏమంటారు ఏంది ఏం కథ అనేది మీరు ఇంటనే ఉంటారు, నేను చెప్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటారు. ఏంటి ఈదొల్ల కష్టాలు చెబితే నీ మనసు చెరువైపోతుంది సీనన్న, మా వేములవాడ సీనన్న. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న ఈ లోపల గుసగుస ఏమి నడిచేనా? ఏం గుసగుసలేదు. సిఎల్పి సమావేశం ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిగింది. ప్రధానంగా సన్న బియ్యాన్ని ధనిక పేద తేడా లేకుండా ఇస్తున్నటువంటి అంశాన్ని, అదేవిధంగా ఇందిరా మిన్లు 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసలు ఎదురు చూస్తున్నటువంటి పేదలకు ఇందిరా మిన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం పైన మీ కార్యకర్తలకేనా పేదోళ్ళక ఇండ్లు లేని బీఆర్ఎస్ కోలాగ అంటే పచ్చకల్లుడికి దేశం అంతా పచ్చగనంటే 10 ఏళ్ళు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఎక్కడ కూడా. మేము అందుకే మొన్న ఎన్నికలు అన్నాం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మేము చూపిస్తాం, నువ్వు ఓటాడుకుంటుండు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓటాడుకుంటాం సవాల్ విసిరినాం. బీఆర్ఎస్ ముందుకు రాలే. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను 10 ఏళ్ళు ఎప్పుడైతే 2014 తెలంగాణ పేరు అధికారులకు వచ్చిన తర్వాత పల్లెలలో ఎక్కడ కూడా పేదలకు ఇల్లు కట్టేయలేదు. ఈరోజు మేము కట్టించి ఏర్పాటు చేస్తున్నాం. దానిపైన చర్చ జరిగింది. భూభారతి ధరణి పేరిట వాళ్ళు దోచుకున్నటువంటి వైనాన్ని చెప్పినాం. ఈరోజు భూభారతిని తీసుకొచ్చిన అంశం, అదేవిధంగా వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ సంబంధించిన కూడా అంశాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రధానంగా సిఎల్పిలో సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం కానీ ఈ కథలా ఏదో ఆనాడు రేవంతమయ్యా నేను నీకు చెంచల కూడా జైల్లో ఇల్లు కట్టిస్తూ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తూ అనే మరి ఎందుకు మరి ఇప్పుడు రేవంతమయ్య మాట తప్పుతుండే అన్నమాట ప్రకారం నడవాలి కదా. ఎందుకంటే జనాలు గుసగుస నడుస్తుంది ఊర్లో పోయి, నేను ఊర్లో పోయిన తిరుగుతున్నా కదా, మరి ఎందుకని ఇల్లు కట్టిస్తాడు పెద్ద మనిషి? ఇప్పుడు ఈ కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దానిలో ఉన్నటువంటి అంశాలపైన కూపి లాగుతున్నారు. ఒకవేళ అందులో అతను దోషం తేలితే తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది. ఈరోజు కాళేశ్వరం పైన, టెలిఫోన్ ట్యాపింగ్ పైన, ఈ కార్ రేసింగ్ పైన, ఈరోజు అనేక కరెంటు కొనుగోళ్ల పైన, ఈరోజు ఆఖరికి ఓఆర్ఆర్లు కూడా హరీష్ గారు అసెంబ్లీ అడిగిండు తప్పేదంటూ విచారణ, అందరిపైన విచారణకు ఆదేశాలు ఇచ్చిండ్రు. అన్ని కూడా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతుంది. అందులో తప్పని తేలితే తప్పనిసరిగా చట్టం తన పని తనకి చేసుకుంటే అప్పుడు బహుశా ఆయనకు అక్కడ ఉంటుందేమో. అదే మరి ఇప్పుడు ఊరూరా కేసీరావునే కలవరిస్తున్నారు, మా అజయ్ కలవరిస్తున్నారు అని కేటీరావులు డప్పు కొడుతున్నారు కానీ మొత్తం దండోరేస్తుండ్రు. మరి ఇది రేపు మరి ఫామ్ హౌస్లోకి వెళ్ళి పులి బయటకు వస్తుందట 27 తారీఖు నాడు, తట్టుకుంటారా? ఇప్పుడు 15 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో పులి గెలిచింది కాంగ్రెస్ పార్టీ. పులి ముఖ్యమంత్రి పీస్ అధ్యక్షుడు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఇంకా ఏముంది అలా, ఇంకా పూలు ఎక్కడిది? ఆయన అయిపోయింది. లోక్సభ ఎన్నికల్లో 0 అయిపోయాయి. ఇంకా పూలు ఎక్కడిది? కుండ బద్దలకు వచ్చిండు, బండారం అంతా బయట పెట్టిండు. ఇక గిది కథ, అసలు కథ. సరే అన్న, ఇక మరి మొత్తానికైతే వేములవాడ ఎమ్మెల్యే మరి ఆది శ్రీనివాస్ అన్న ఈ రకంగా మన ఏఎన్ఎన్తో ఆంబాయి ఎమ్మెల్యే పోసుకుంటూ ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే మరి పెద్ద మనిషి మరి ఏమంటాడు లక్ష్మణన్న. మరి లక్ష్మణన్న జరంతా మరి మనకు ఇస్తాడా జరవన్న ఆయం అనేది చూద్దాము. ఎందుకంటే ఆ గుసగుస అట ఏదో లోపల నడిచిందట. గుసగుస ఏం లేదన్న, అంతేనా? చాలా క్లియర్ గా ఉంది. క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూట 3.5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో పూట గ్రాస్ లెవెల్లో ప్రజల దగ్గరికి పోయి ఖచ్చితంగా మళ్ళీ 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ప్రజాపర ఇంధన రాజ్యం వచ్చే విధంగా మేము అందరం కష్టపడతాం. క్షేత్రస్థాయిలో మేము ఒకటే ప్రజలకు ఏదైతే ఇచ్చినటువంటి ఫలాలను ప్రజల ఇంటికి ప్రతి గడపకు చేరే విధంగా వారికి ఈ విధంగా మేము ఈ విధంగా ప్రభుత్వము పోయిన 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వము ఆర్థిక అరాచకం చేసి ఖాళీ ఖజానా అప్పచెప్తా కూడా ఇవాళ గడిలో పెట్టి ఒక సంక్షేమ కార్యక్రమం వెనుక్కుపోకుండా పేదవాళ్ళకి ఇవాళ సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న విషయంలో బట్ట ప్రతి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని అందించిన గడపకు సపోజ్ ఒక గడపకు 200 యూనిట్ కరెంటు మాఫీ అయింది ఆ కుటుంబానికి. అమ్మ నీ ఇంట్లో 200 యూనిట్ కరెంటు మాఫీ అయిందా కాలేదా? అమ్మ నీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా రాలేదా? నీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 500 రూపాయలు వచ్చిందా రాలేదా? ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని
రీచ్ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రకృతిని చెరబట్టి వాంబో పేదోళ్ళ పరిపాలన మొత్తం అంత బొందబెట్టి పంట పొలాలు ఎండబెట్టి మీరు ఈ రకంగా కాపాడే మన కన్న తల్లి అడవి తల్లి జీవ వైవిధ్యాన్ని మొత్తం అవమానం చేస్తున్నారట. అటు ఎలుగుబంట్లు బొర్రైనాయట, ఏనుగులు దొరలైనాయట, జింకలు ఏడ్చినాయట, నెమలీలు అఘోరించినాయట. మరి ఆ కచ్చపల్లి భూములలో మొత్తం మీరు కథ నడిపించి ఏదో దాన్ని ఏదో చేద్దామని 1000 కోట్లకు తాకట్టు పెడదామన్న ఆలోచన మీద ఉన్నారట. ఇది మొత్తం పురికొల్పిండు మొత్తం కేటీ రాములు. ఎట చేస్తావు సారు ఇది? ఇప్పుడు నిజమేందో తేడాలి జనాలకు. కేటీ రాములు, కేసీఆర్, హరీష్ రావు భూముల గురించి మాట్లాడితే ఎట్లా అండి? సెంటు భూమి మీద అమ్మలేదు ఓటరాలు. అయ్యో, మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికం తెలుసు. తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు వాళ్ళు భూములు ఏ విధంగా అమ్ముకున్నారో, భూములు ఏ విధంగా తాకట్టు పెట్టిల్లో, భూములు ఏ విధంగా వాళ్ళ దొరలకు ఏదైతే గడిలో దొరక ఎట్లా అప్పచెప్పిల్లో అనేది టైం వచ్చినప్పుడు ప్రజలకు అన్ని తెలియజేసే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇవాళ ఒక జరిగినటువంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఏదైతే కంచభూమి విషయంలో కూడా ఇంత ఆర్దాంతం చేయాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కూడా ప్రజలు అన్ని గమనిస్తున్న వాస్తవాలు అనేది దేవుడి పైన గొప్పవాడు. నిజాలు వాస్తవాలు ఎప్పటికైనా నిగ్గు తేలుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏ ఒక్క మృగాన్ని కానీ ఏ ఒక్క జంతువుని కానీ గిట్ట ఏమైనా చేసినట్టయితే ఇంత పెద్ద సోషల్ మీడియా ఉన్నది, ఇంత పెద్ద ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి. నేషనల్ ఛానల్ తీసుకొచ్చి ఏదైనా మృగం గిట్ట నిజంగానే ఆ ఒక ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఆ మిషన్స్ వల్ల గిట్ట నష్టం జరిగితే ఆ మృగాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి ఆర్దంతం చేయబోతురా ఈ కేటీఆర్, ఈ డ్రామారావు చేసా చేయబోయా. ఆయన్ని పట్టుకోవచ్చు, ఆ జింకను లేదా ఆ ఎలుగుబంటారు ఆయన భుజాల మీద వేసుకొని వచ్చి ఆ కేటీఆర్ డ్రామారావు ఆడు. ఏది జరగలేదండి. జరిగినటువంటి సమస్య విషయంలో కూడా పునర్పరిశీలనలో కూడా గౌరవ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ముందుకు పోతుంది. శరణార్థి ఇక ఈ రకంగా మరి ప్రభుత్వ విప్పు అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న ఇక ఆంబాజం వెళ్ళబోసుకుంటున్నా ఇక అంతా అయిపోయినట్టు, అంతా అయిపోయింది, బొంత చేతికి వచ్చినట్టే ఉంది. అంతా వెళ్ళిపోయి ఇంటలకు. ఇక నేను కూడా పైన కడతా, బాట పడతా. ఇక మరి ఏం చేస్తా, ఇక పోయేది తిన్నా ఇంత.